ఆదిగా అనాదిగా ఉన్నవాడా, అనంతమైన శక్తిమంతుడా, జ్ఞాన సత్య రూపుడా, ఆత్మదేవా దర్శనమీవా, ఆత్మదేవా దర్శనమీవా. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి మిమ్మల్ని అందరినీ ఈ రీతిగా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఆన్లైన్ ద్వారా అనేక మంది సహోదరులను ప్రభువులో కలుసుకోవడం మాకు చాలా ప్రోత్సాహంగా ఉంది. అంతేకాకుండా మమ్మల్ని బలపరుస్తూ ఉన్నారు. ఈ రోజున తొలిసారిగా హాజరయ్యేటువంటి ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట మేము ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. అంతేకాకుండా మా యొక్క గత ఆరాధనలు కూడా మీరు చూడవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాము. అనేక సత్యాలు మీ ముందు ఉంచడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. మా కొరకు కూడా మీరు ప్రార్థించాలని మనవి చేస్తూ ఉన్నాము. ప్రార్థన ద్వారా ఈరోజు ఆరాధన ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా మా గొప్ప తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మా ప్రభా మమ్ములందరినీ సజీవులుగా ఉంచి ఆరోగ్యముగా ఉంచి తిరిగి నిన్ను స్తుతించడానికి ఆరాధించడానికి మాకు నీవు అనుగ్రహించిన ఈ మంచి తరుణమును బట్టి వేల కొలది స్తుతులు స్తోత్రములు. మా ప్రభువా, నీ నామం పేరిట అనేక మంది బిడ్డలను కలుసుకొని ఆరాధిస్తూ ఉండగా ఈ ధన్యతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మా తండ్రి, దీన్ని వాచ్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి విజ్ఞాపన చేస్తూ ఉన్నాము. వారందరినీ దీవించి ఆశీర్వదించండి. నీ యొక్క జ్ఞానములో మమ్మలను ముందుకు నడిపించండి. మా జీవితాలు, మా ఆలోచనలు సమస్తమును సరిచేయమని, అంతం వరకు మీ కాపుదల మాతో ఉంచమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ముందుగా పాటల ద్వారా మనం దేవుణ్ణి కీర్తించుదాం. పాస్టర్ గారు క్లాడ్ బెంజమిన్ గారు మనల్ని నడిపిస్తారు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. అందరికీ దేవుని పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనం దేవుని కీర్తనతో మహింపరుచుకుందాము. ముందుగా ప్రేమ అంటే ప్రేమ, యేసయ్య ప్రేమ అనే కీర్తనతో దేవుని కీర్తించుకుందాము. ఈ యొక్క కీర్తన సహోదరులు పాస్టర్ గారు రచించిన కీర్తన. ప్రేమంటే ప్రేమ, యేసయ్య ప్రేమ, పరిశుద్ధ ప్రేమ, పరలోక ప్రేమ. ప్రేమంటే ప్రేమ, యేసయ్య ప్రేమ, పరిశుద్ధ ప్రేమ, పరలోక ప్రేమ. ప్రేమించుదాం, ప్రకటించుదాం, ప్రేమించు యేసయ్యను ప్రేమగలోకానికి. ప్రేమంటే ప్రేమ, యేసయ్య ప్రేమ, పరిశుద్ధ ప్రేమ, పరలోక ప్రేమ. పాపముతో నిండిన, శాపముతో పండిన ప్రజలను ధరించుటకు పృథ్వీలో జనించెనే. పాపముతో నిండిన, శాపముతో పండిన ప్రజలను ధరించుటకు పృథ్వీలో జనించెనే. లోక భారమంతటిని సిలువ మ్రానుపై మోసి శోకమంత దీర్చిన యేసయ్య ప్రేమ. లోక భారమంతటిని సిలువ మ్రానుపై మోసి శోకమంత దీర్చిన యేసయ్య ప్రేమ. ప్రేమించుదాం, ప్రకటించుదాం, ప్రేమించు యేసయ్యను ప్రేమగలోకానికి. ప్రేమంటే ప్రేమ, యేసయ్య ప్రేమ, పరిశుద్ధ ప్రేమ, పరలోక ప్రేమ. అజ్ఞానపు చీకటిలో అలమటించు ఆతులను ఆదరించి ఓదాచే ఆప్తునిగా మారెనే. అజ్ఞానపు చీకటిలో అలమటించు ఆతులను ఆదరించి ఓదాచే ఆప్తునిగా మారెనే. విజ్ఞానపు వెలుగులు
విశ్వమంత వెదజల్లి విశ్వాసము నింపిన యేసయ్య ప్రేమ, విజ్ఞానపు వెలుగులు విశ్వమంత వెదజల్లి విశ్వాసము నింపిన యేసయ్య ప్రేమ. ప్రేమించుదాం, ప్రకటించుదాం, ప్రేమించు యేసయ్యను ప్రేమగ లోకానికి. ప్రేమంటే ప్రేమ, యేసయ్య ప్రేమ, పరిశుద్ధ ప్రేమ, పరలోక ప్రేమ. ప్రేమంటే ప్రేమ, యేసయ్య ప్రేమ, పరిశుద్ధ ప్రేమ, పరలోక ప్రేమ. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో దేవా దినా పాపిని అనే కీర్తన పాడుకుంటూ దేవుని మహింపరుచుకుందాం. దేవా దిన పాపిని ఓ పావన గావు కృపా బాహుళ్యము చేత. దేవా దిన పాపిని ఓ పావన గావు కృపా బాహుళ్యము చేత. దేవా దిన పాపిని కలుడానో దేవ నా నిలువెల్ల పాపంబే. కలుడానో దేవ నా నిలువెల్ల పాపంబే. మలినత్వమును పాపి మాన్యు జయవే తండ్రి. దేవా దిన పాపిని ఓ పావన గావు కృపా బాహుళ్యము చేత. దేవా దిన పాపిని నీకు కేవలంబు నీకే విరోధముగా ఆ ఆ నీకు కేవలంబు నీకే విరోధముగా ప్రాకుని నే ఘోర పాపంబో నర్చితిని. దేవా దిన పాపిని ఓ పావన గావు కృపా బాహుళ్యము చేత. దేవా దిన పాపిని, దేవా దిన పాపిని. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మనసున్న మంచి దేవాని కీర్తనతో దేవుని మహింపరుచుకుందాం. మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా. మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. నా మదిని కోవెలగా మలుచుకోవయ్యా. నా హృదిని రాజుగా నిలిచిపోవయ్యా. మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము దానిని గ్రహించుట ఎవరి సాధ్యము. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము దానిని గ్రహించుట ఎవరి సాధ్యము. మనసు మర్మ మెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా. మనసు మర్మ మెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా. నా మదిని కోవెలగా మలుచుకోవయ్యా. నా హృదిని రాజుగా నిలిచిపోవయ్యా. మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా. చంచల మనసాడించు బ్రతుకు ఆటను వంచన చేసి నడుపును తప్పు బాటను.
చెంచల మనసాడించు బ్రతుకు ఆటను, వంచన చేసి నడుపును తప్పు బాటను. అంతరంగమును పరిశీలించు యేసయ్యా, స్థిర మనసుతో నీ దారిలో సాగనీవయ్యా. అంతరంగమును పరిశీలించు యేసయ్యా, స్థిర మనసుతో నీ దారిలో సాగనీవయ్యా. నా మది నీకో వెలగా మలుచుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. మంచిది, మనందరం చక్కగా కీర్తనలతో ప్రభువాన్ని మహింపరుచుకొని ఉన్నాము. ఈ సమయంలో వాక్య ధ్యానంలోనికి ప్రవేశించుకుందాము. వాక్య ధ్యానానికి సంబంధించిన లేఖన భాగము సామెతల గ్రంథము 10వ అధ్యాయము 21వ వచనం నుండి 25వ వచనం వరకు దేవుని వాక్యాన్ని మనందరం కలిసి పలుకుదాం. నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును, బుద్ధి లేకపోవుట చేత మూఢులు చనిపోవుదురు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. చెడు పనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగా ఉన్నది, వివేకికి జ్ఞాన పరిశ్రమ చేయుట అట్టిదే. భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వాని మీదకి వచ్చును, నీతిమంతులు ఆశించున్నది వారికి దొరుకును. సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును, నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడము వలె ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ఈ యొక్క లేఖన భాగం మనందరి జీవితాల్లో నెరవేరును గాక. ఆమేన్. మంచిది. ఈ సమయంలో మనందరికి చక్కటి వర్తమానాన్ని అందించడానికి మన మధ్యలో సహోదరులు పాస్టర్ గారు సిద్ధంగా ఉన్నారు. వారిని సమయంలో ఆహ్వానించుకుందాము. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి మీ ముందుకొచ్చి దేవుని యొక్క వర్తమానాన్ని పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున మీ కొరకు ఏర్పాటు చేయబడినటువంటి అంశము నేను చూపించబోవు దేశము, ఎ ల్యాండ్ విచ్ ఐ విల్ షో. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాట దేవుడు అబ్రహాముతో పలుకుతా ఉన్నాడు. అబ్రహాము, నేను నీకు ఒక దేశాన్ని చూపించబోతూ ఉన్నాను అని. మనం ఇంట్లో మనకి తల్లిదండ్రులు ఎప్పుడైనా కానీ టూర్ ఒకటి పెట్టి మీకు ఆ పట్టణం చూపించబోతున్నాం, ఈ దేశాన్ని చూపించబోతున్నాం అని చెప్పినప్పుడు మనందరికి ఎంతో సంతోషంగా ఉంటుంది. కారణం ఏంటంటే ఒక క్రొత్త దేశాన్ని చూడాలి అనేది మనలో ఉత్సాహాన్ని కలిగిస్తుంది కదా. అంతేకాకుండా మన సినిమాల్లో గమనించినప్పుడు రకరకాల పట్టణాలని, దేశాలని వాళ్ళు సృష్టించి మనకు చూపిస్తూ ఉంటారు. మనకి ఎంతో సంతోషంగా ఉంటుంది, ఆహా భలే పట్టణాన్ని చూపించారు అని. అంతేకాకుండా మనం కొన్ని రచనలు చదివినప్పుడు కొంతమంది రచయితలు వారి రచనల్లో అద్భుతమైనటువంటి నగరాల్ని సృష్టిస్తారు. అవన్నీ చదువుకుంటుంటే మనకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది, ఆహా ఎంత బాగుంది అని. అలాంటి పరిస్థితుల్లో మనకు లోకములో ఉన్నటువంటి మానవుని యొక్క జ్ఞానముతో ఏర్పాటు చేయబడినటువంటి పట్టణాలు కానీ, నవల్లో చదువుకున్నటువంటి పట్టణాలు కానీ, తెరల మీద చూసినటువంటి పట్టణాలు కానీ ఇంత ఆనందాన్ని కలిగిస్తూ ఉంటే, దేవుడు చూపించబోయేటువంటి దేశము మనల్ని ఎంత ఆశ్చర్యపరుస్తుందో, ఎంత అబ్బురపరుస్తుందో కదా. దేవుడు చెప్తా ఉన్నాడు, నేను చూపించబోవు దేశము. దేవుడు ఏ దేశాన్ని చూపిస్తాడండి? అబ్రహాము ఒక పట్టణంలో ఉన్నాడు. ఈ పట్టణం కాదు, నేను నీకు ఇంకో పట్టణం చూపిస్తాను అని లోకములో ఉన్నటువంటి మరొక పట్టణాన్ని చూపిస్తాడా? అబ్రహాం విషయంలో దేవుడు ఎంతో ఆనందపడ్డాడు, ఎంతో సంతోషించాడు. అబ్రహాములో ఉన్నటువంటి విశ్వాసాన్ని గమనించాడు. అందువలన అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహాము, నీ విశ్వాసాన్ని నేను చూశాను, నీ యందు నేను సంతోషిస్తూ ఉన్నా, నేను నీకు ఒక దేశం చూపించాలనుకుంటున్నాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ విషయం మనకు
ఆదికాండము 12వ అధ్యాయము 1 నుండి 3 వచనాల మధ్య రాయబడింది. చదువుతాను. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు, నేను నీకు ఒక దేశాన్ని చూపిస్తాను అని. ఎంత సంతోషపడి ఉంటాడు అబ్రహాం. సాక్షాత్తు దేవుడే వచ్చి నాకు ఒక దేశాన్ని చూపిస్తాను అని మాట్లాడుతూ ఉంటే ఎవరికి సంతోషంగా ఉండదు. అందులో విశ్వాసులు ఎంత ఆనందపడిపోతారో. దేవుని దర్శనం కొరకు, దేవుని యొక్క మాటల కొరకు, దేవుని నుండి వినాలని తప్పించిపోయేటువంటి వారికి దేవుడు ప్రత్యక్షమయ్యి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, నీవు నివసించు దేశము నుండి బయలుదేరు అని అబ్రహాముతో చెప్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే నేను చూపించు దేశము అని దేవుడు ఎప్పుడైతే మాట్లాడుతున్నాడో దాని గురించినటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయవలసి ఉంది. అబ్రహాముతో చెప్తా ఉన్నాడు, నేను చూపించేటువంటి దేశానికి నీవు రావాలి అంటే నువ్వు ముందుగా నీ దేశాన్ని విడిచిపెట్టాలి. నీవు ఇప్పుడు నివసిస్తూ ఉన్నటువంటి దేశం ఏదైతే ఉందో ఆ దేశాన్ని నీవు విడిచిపెట్టాలి. అబ్రహాము అప్పుడు నివసిస్తున్నటువంటి దేశములో ఏమున్నది? అబ్రహాముకు ఆ దేశములో ఆస్తి ఉంది, సంపద ఉంది, ఒక గొప్ప రాజ్య సంబంధమైనటువంటి హక్కులు ఉన్నాయి, దేశ సంబంధమైనటువంటి భద్రత ఉంది కదా. ఆ దేశములో ఆయన రాజకీయాలు చేయొచ్చు, వ్యాపారాలు చేయొచ్చు, అనేక రకాల వ్యవహారాలు చేయవచ్చు. దేశములో ఆయనకు సంబంధించినటువంటి మతం ఉంది, ఆయనకు సంబంధించినటువంటి జనాలు ఉన్నారు. అబ్రహాముకు ఉన్నటువంటి హోదా, అబ్రహాముకు ఉన్నటువంటి పలుకుబడి ఆ దేశములో ఇవన్నీ ఉన్నాయి కదా. దేవుడేమంటున్నాడంటే నీ దేశాన్ని నీవు విడిచిపెట్టాలి. కారణం, నేను చూపించబోవు దేశానికి నువ్వు రావాలి అంటే ఎంత కష్టమండి. నీవు పుట్టిన దేశంలో నీకు అనేక రకాల వసతులున్నాయి, సౌకర్యాలున్నాయి, వాటన్నిటిని విడిచిపెట్టి వెళ్ళాలి. మరొక దేశానికి వెళ్ళాలి అంటే, వేరే దేశానికి మనం వెళ్ళిన తర్వాత మనకి ఈ దేశంలో ఏదైతే ఉన్నాయో గొప్పతనాలు, ఏదైతే ఉన్నదో వసతి అక్కడ ఉండదు నీకు. తర్వాత ఏమంటున్నాడు? నీ బంధువుల నుండి బయలుదేరు. తానున్నటువంటి దేశంలో తనకు బంధువులు ఉన్నారు, తల్లి తరపున, తండ్రి తరపున అందరూ బంధువర్గం ఉంటారు కదా, వాళ్ళందరినీ విడిచిపెట్టు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నేను చూపించబోవు దేశమునకు బయలుదేరుము, మీరందరిని విడిచిపెట్టు. బంధువుల ప్రేమను విడిచిపెట్టాలి, వారితో ఉన్నటువంటి నీ యొక్క ప్రేమాప్యాయతలు, అభిమానాలు, వీటన్నిటిని విడిచిపెట్టి బయలుదేరుము. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అబ్రహాం. తరువాత ఏమంటున్నాడు? నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరుము. తండ్రి ఇల్లు. ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రింట్లో ఏముంది? తండ్రింట్లో ఒక అండ ఉంది. అండ, తండ్రి వలన లభించినటువంటి ఒక ఇంటి పేరుంది, ఒక వంశం ఉంది, ఆ వంశానికి ఉండేటువంటి ఒక గొప్పతనం ఉంది, ఆస్తి ఉంది, సంపద ఉంది. దేవుడేమంటున్నాడు? నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరు అంటే. ఆ సమయంలో హారాను అనేటువంటి పట్టణములో, హారాను దేశములో అబ్రహాము నివసిస్తా ఉన్నాడు. ఇప్పుడు దేవుడేమంటున్నాడు? నేను చూపించబోవు దేశమునకు నీవు
బయలుదేరుము అంటున్నాడు. అంటే ఈ హారాను దేశము కాదు, మరొక దేశానికి నేను నిన్ను తీసుకొని పోతున్నాను, అది నేను నీకు చూపిస్తాను అని చెబుతూ ఉన్నాడు. అది ఏ దేశము? దేవుడు చూపించబోయే దేశము ఏది? మనందరికీ సర్వసాధారణంగా ఏమని మనం అభిప్రాయపడతామంటే, పాలు తేనెలు ప్రవహించు కానాను దేశమునకు దేవుడు అబ్రహామును నడిపిస్తా ఉన్నాడు. యెరూషలేము దేశానికి దేవుడు అబ్రహామును నడిపిస్తా ఉన్నాడు. ఇది దీని గురించి చెప్పడానికేనా దేవుడు నేను చూపించబోవు దేశము అని మాట్లాడింది? యెరూషలేము చూపించడానికి, లేకపోతే కనాను దేశాన్ని చూపించడానికి దేవుడు తన దర్శనమిచ్చి అబ్రహాముతో మాట్లాడాలా? అంటే ఒక పట్టణం కంటే ఒక మేలైనటువంటి పట్టణాన్ని, భూలోకములో ఉన్నటువంటి మరొక పట్టణాన్ని దేవుడు చూపించాల్సినటువంటి అవసరం ఉందా? దేవునికి ఆ అవసరం లేదు. కారణం ఏంటంటే, దేవుడు ఎడారుల్లో నదులను ప్రవహింపజేసేటువంటి వాడు, ఎండిన భూమిని పచ్చగా చేయగలిగినటువంటి వాడు దేవుడు. ఆయనకు ఏది అసాధ్యమైంది లేదు. అలాంటప్పుడు ఆయన అబ్రహాము ఏ దేశంలో అయితే ఉన్నాడో ఆ దేశాన్నే పాలు తేనెలు ప్రవహించే దేశంగా దేవుడు చేయగలడు. ఎక్కడైతే ఆయన నివసిస్తూ ఉన్నాడో హారాను పట్టణాన్ని, దానినే కానాను దేశముగా దేవుడు చేయగలడు. దేవునికి అసాధ్యమైంది ఏముంది? మనందరికీ తెలుసు కదా, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు గాడ్. ప్రియ దేవుని బిడ్డల, అందువల్ల మనం ఎలా అర్థం చేసుకోవాలి? కానాను దేశానికేనా అబ్రహాము నడిపిస్తా ఉంది? లోకరీతిగా మాత్రము కానాను దేశమే, పాలు తేనెలు ప్రవహించు కానాను దేశానికి అబ్రహాం వెళ్ళినట్లుగా మనకు కనబడతా ఉంది. కానీ దేవుని ఆలోచన, అబ్రహాము ఆలోచన నీవు నేను ఆలోచించినట్లుగా లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, పాలు తేనెలు ప్రవహించేటువంటి కానాను దేశానికే నేను వెళుతున్నాను అని అబ్రహాము అనుకోవడం లేదు. కారణం ఏంటంటే, దేవుని జ్ఞానముతో నింపబడినటువంటి వాడు అబ్రహాం. దేవుని యొక్క ఆలోచనలు కలిగినటువంటి వాడు అబ్రహాం. కాబట్టి అబ్రహాం అట్లా ఆలోచన చేయడంలా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 10-16 వచనాలు మనం చూద్దాం. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. దేవుడు చెప్పిన విధంగా అబ్రహాం బయలుదేరి వెళ్ళాడు. భార్యను సమస్తాన్ని తీసుకొని ఆయన బయలుదేరి వెళ్ళిపోయాడు. కానాను దేశం చేరాడు కదా అబ్రహాము. మరి ఇంకా ఎదురు చూడటం ఏంటి? దేవుడు వాగ్దానము చేసినటువంటి ఆ భూమి, ఆ దేశము ఒకవేళ కానానే అయితే అబ్రహాము దేనికి ఎదురు చూస్తా ఉన్నాడు? కానాను వెళ్ళాడు కదా, ఇంకా ఎదురు చూడాల్సిన అవసరం ఏంటి? లోకరీతిగా మన ఆలోచనలు అలా ఉంటాయి. లోకములో ఏ దేశమైతే కనబడుతుందో, లోకములో భౌతికమైనటువంటి విధానములో మనం ఆలోచన చేస్తాం. అయితే అబ్రహాము మాత్రం ఆయన ఒక గొప్ప విశ్వాసి, దేవుని ఎరిగినటువంటి వాడు, దేవుని జ్ఞానముతో నింపబడినటువంటి వాడు. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన అనుకోవడంలా పాలు తేనెలు ప్రవహించేటువంటి ఈ కానాను దేశము దేవుడు నాకు వాగ్దానము చేశాడు అని అబ్రహాము దానితో సరిపెట్టుకోవడంలా ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. పునాదులు కలిగినటువంటి ఆ పట్టణము కొరకు, దేవుడు వాగ్దానము చేసిన ఆ పట్టణము కొరకు, ఆ దేశము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. He is waiting for the promised land.
ఈవెన్ దో హీ ఈజ్ లివింగ్ ఇన్ కానాన్. 16వ వచనం, అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. శ్రేష్టమైన దేశమును కోరుతూ ఉన్నాడు అబ్రహాము. అంటే హారాన్ నుండి బయలుదేరి వచ్చాడు కానానికి. కానీ కానాను కాదు తన యొక్క గమ్యస్థానము. దేవుడు తాను చూపిస్తానన్నటువంటి దేశము లోక సంబంధమైనటువంటి దేశము అని అబ్రహాము తలంచడం లేదు. ప్రియమైన వారలారా, జాగ్రత్తగా మనం దేవుని జ్ఞానాన్ని నేర్చుకుందాం. మరి శ్రేష్టమైన దేశమును కోరుచున్నారు. ఏమిటి శ్రేష్టమైనటువంటి దేశము? అది హారాను కాదు, కానాను కాదు, మరి ఒక దేశము. అది శ్రేష్టమైనది. దానికి మరి ఒక లక్షణం ఏంటంటే అది పరలోక సంబంధమైనది. పరలోక సంబంధమైనటువంటి దేశము. దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను నీకు చూపించబోవు దేశము అని చెప్పినప్పుడు అది పరలోక సంబంధమైన దేశము. దేవుడు మాట్లాడేది పరలోక సంబంధమైన విషయాలు మాట్లాడతాడు, ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు మాట్లాడతాడు. అంతేగాని హైదరాబాద్ కాదు బెంగళూరు దేశపోతా, ఇండియా కాదు అమెరికా దేశకపోతా, ఇది కాదండి దేవుని విధానం. దేవుడు మాట్లాడితే తన దేశానికి తీసుకెళ్తాడు, తాను ఉండేటువంటి దేశానికి తీసుకెళ్తాడు. ఆత్మ సంబంధమైనటువంటి దేశము, అదే దేవుని రాజ్యము. దేవుని బిడ్డలు నివసించేటువంటి రాజ్యము అది. దేవుని బిడ్డలు విశ్వాసులు జీవించేటువంటి దేశము అది. అది పరలోక సంబంధమైనది, అది శ్రేష్టమైనటువంటి దేశము. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతంగా ఉంది దేవుని మాటలు వింటా ఉంటే. మన చుట్టాలు దూర ప్రాంతము నుండి మన దగ్గరకు వచ్చి రా, నేను మా ఊరు దేశపోతాను అంటే, మా పట్టణానికి దేశపోతానంటే ఎక్కడికి దేశపోతాడు? తాను ఉండేటువంటి దేశానికి దేశపోతాడు. అలాగనే దేవుడు వచ్చి అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. నేను చూపించబోవు దేశము. ఏమిటా దేశము? దేవుడు ఉండేటువంటి దేశం. అది పరలోకము, పరలోక పట్టణము, శ్రేష్టమైన దేశము, ఆత్మ సంబంధమైనది, పర సంబంధమైనది. దేవుడు మాట్లాడేది తన దేశాన్ని చూపిస్తానంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతంగా ఇక్కడ విషయం రాయబడింది. అబ్రహాము ఒక గొప్ప విశ్వాసాన్ని ప్రకటించాడు దేవుని విషయం. అందువల్ల దేవుడు సంతోషించి దేవుడేమంటున్నాడు? నీ విశ్వాసమును బట్టి, అబ్రహాములో ఉన్నటువంటి విశ్వాసమును బట్టి నేను నా దేశానికి నిన్ను తీసుకుని వెళ్తాను, అది నేను నీకు చూపిస్తాను. యు ఆర్ వర్ది ఆఫ్ విజిటింగ్ దట్ ప్లేస్. యు ఆర్ వర్ది ఫర్ లివింగ్ దేర్. అబ్రహాములో ఉన్నటువంటి విశ్వాసమును బట్టి ఆయన పరలోకములో నివసించదగినటువంటి వాడు. అందువల్ల ఆ దేశానికి నేను నిన్ను తీసుకెళ్తా, ఆ దేశాన్ని నేను నీకు చూపిస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఉంటే అబ్రహాము దాన్ని విశ్వసించి దాని కొరకై ఎదురు చూస్తూ ఉన్నాడు. పరలోక సంబంధమైన పట్టణం అది. యెరూషలేము కాదు, కానాను కాదు, అది పైనున్నటువంటి సియోను, ఆత్మ సంబంధమైన సియోను. దాని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. నీ దేశాన్ని విడిచిపెట్టు అని దేవుడు ఎందుకు చెప్పాడు? ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దేశములో ఏదైతే ఉన్నాయో అవన్నీ నీకు ఆటంకమైనటువంటివి, అవన్నీ నీకు బంధకాలు. నీ దేశంలో ఆచారాలు ఉన్నాయి, నీ దేశంలో ఉన్నటువంటి సాంప్రదాయాలు ఉన్నాయి, అనేక రకాలుగా అవన్నీ నీకు బంధకాలుగా ఉన్నాయి. దేవుని దగ్గరకు చేరుకునేటువంటి వాడు ఆచారాలు చూడడు, సాంప్రదాయాలు చూడడు.
దేవుని వైపు చూసేటువంటి కన్నులు వీటన్నిటినీ పరిగణించవు. దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతంగా ఉంది. అందువల్ల ఏమంటున్నాడు? నీ దేశమును విడిచిపెట్టాలి అంటే, నీ దేశములో ఏదైతే నీకు గొప్పతనాలుగా ఉన్నాయో వాటన్నిటిని విడిచిపెడితేనే నీవు పరలోక సంబంధమైనటువంటి ఆ దేశానికి నీవు చేరలేవు. ఈ దేశంలో నీకు ఒకే ఒక ప్రజ ఉంది, నువ్వు ఉంటున్నటువంటి దేశంలో. అదే దేవుడు చూపించేటువంటి దేశంలో అన్ని రకాల ప్రజలు నీకు ఉంటారు. ఒక్క దేశమే కదా, అన్ని దేశాలకు సంబంధించిన ప్రజలు దేవుని రాజ్యములో ఉన్నారు. వాళ్ళందరూ నీ వాళ్లే. మనం మన దేశంలో ఉన్నప్పుడు వీళ్ళే నా దేశస్తులు, వీళ్ళే నా ప్రజలు అని మనం చెప్పుకుంటాం. కానీ దేవుని దేశములో, దేవుని రాజ్యములో, పరలోక సంబంధమైనటువంటి దేశములో మనకేమనిపిస్తుందంటే, అందరూ ప్రపంచములో ఉన్నటువంటి ప్రజలందరూ నా వారే, అందరూ దేవుని బిడ్డలు. దేవుడు ఏమంటున్నాడు? నీ విశ్వాసాన్ని నేను చూశాను కదా, నేను చూపించేటువంటి దేశములో నీకు ప్రపంచములో ఉన్నటువంటి ప్రజలందరూ నీతో ఉంటారు. అందుకు దేశాన్ని విడిచిపెట్టాలి. దీని యొక్క ఆత్మీయ అర్థం ఏమిటంటే, దేశంలో ఉండేటువంటి, లోకములో ఉండేటువంటి ఆచారాలు, వ్యవహారాలు పట్టుకొని వేళ్లాడేటువంటి వాడు దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశించలేడు. దేవుడు అందరికి సంబంధించిన వాడు, అందరి వాడు దేవుడు. దేవునికి దేశ భేదం, రాజ్య భేదం, భాష భేదం ఏమీ లేదు. అందువల్ల వీటన్నిటిని విడిచిపెడతాడు విశ్వాసి. అంత మాత్రం చేత దేశభక్తిని పోగొట్టుకోవడం కాదది, ఆ తారతమ్యాన్ని మాత్రము పాటించడు. అందరూ ఒక్కటే, లోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఒక్కటే. ఇది దేవుని యొక్క రాజ్య విధానం. ప్రియమైన దేవుని బిడ్డలారా, తరువాత నీ బంధువుల నుండి బయలుదేరు అన్నాడు. నీ బంధువుల నుండి అంటే, ఈ లోకములో అబ్రహాముకు తన తండ్రి తరపున, తల్లి తరపున బంధువులు అనేక మంది ఉన్నారు కదా. దేవుడేమంటున్నాడు? నేను చూపించబోవు దేశంలో వీళ్ళకంటే ఎక్కువ మంది నీకు అక్కడ ఉంటారు. ఇక్కడ నీకు లిమిటెడ్, నీ బంధువులందరూ లిమిటెడ్గా ఉన్నారు, పరిమితంగా ఉన్నారు. కానీ నేను చూపించేటువంటి దేశంలో నీకు అపరిమితంగా నీకు బంధువులు ఉంటారు. అయ్యా, వీళ్ళందరూ రక్త సంబంధీకులు కదా అంటే, అక్కడుండేటువంటి వాళ్ళు కూడా రక్త సంబంధీకులే. ఎవరు? దేవుని రాజ్యములో ఉండేటువంటి వాళ్ళు, పరలోకములో ఉండేటువంటి వాళ్ళు ఎవరు? యేసయ్య రక్తము చేత కడగబడినటువంటి వారు. రక్త సంబంధం, యేసయ్య యొక్క రక్త సంబంధంతో అందరూ బంధువులే. ఇక్కడైతే వీళ్ళే నీకు బంధువులు. నేను చూపించు దేశములో ఎంతో మంది బంధువులు. యేసయ్య ద్వారా నీకు అందరూ బంధువులుగా ఏర్పడిపోతా ఉన్నారు. నేను చూపించబోవు దేశములో ఇంతకంటే శ్రేష్టమైన సంగతులున్నాయి. ఇక్కడ నీకు తండ్రి ఒక్కడే. నీ దేశములో, ఈ లోకములో నీకు తండ్రి ఒక్కడే. కానీ నేను చూపించేటువంటి దేశంలో నీకు అందరూ తండ్రులే. ఎలా? అక్కడ నీవు అందరినీ తండ్రులుగా భావించవచ్చు, అందరినీ తల్లులుగా భావించవచ్చు. అందరూ సహోదరీలు, సహోదరులు. ఏ విధమైన భేదము లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, అది అబ్రహాముకు చూపిస్తానన్న దేశము. ఇలా చూస్తూ ఉంటే ఆ రోజున అబ్రహాముతో దేవుడు మాట్లాడినటువంటి ఆ దేశము, ఆయన చూపిస్తానన్న దేశము, వాగ్దానము చేసినటువంటి దేశము కేవలము కానాను కాదు, అది భౌతిక సంబంధమైంది. యెరూషలేము కాదు, అయితే పర సంబంధమైనటువంటి సియోను, అది పరలోక పట్టణము. అందువల్ల అబ్రహాము దాని కొరకు ఎదురు చూచుచుండెను. తన జీవితం మొత్తం దాని కొరకు ఎదురు చూస్తూ
గడిపాడు. ఆ పరలోక సంబంధమైనటువంటి విధానములో ఆయన తన జీవితాన్ని గడిపాడు. ఈ లోకములో జీవిస్తూ దేవుడే ప్రభువుగా, తనను పాలించే ప్రభువుగా కలిగి ఉండి లోకములో ఉన్నటువంటి ప్రజలందరినీ తనవారే అని భావిస్తూ అబ్రహాం ఈ లోకములో ఒక గొప్ప జీవితాన్ని గడిపాడు. నీ తండ్రి ఇంటి నుంచి బయలుదేరని చెప్పాడు కదా. తండ్రి ఇంట్లో ఏముంది? తండ్రి ఇంటి పేరుంది, ఆ వంశం ఉంది నీకు, తండ్రి వంశము. నేను చూపించే దేశానికి నీవు రా అని చెప్పినప్పుడు ఇంతకంటే శ్రేష్టమైనటువంటి ఇంటి పేరు నీకు వస్తా ఉంది, శ్రేష్టమైనటువంటి వంశము నీకు ఏర్పడతా ఉంది. ప్రియమైన వారులారా, ఏమిటది? ఈ లోకములో క్రీస్తును అనుసరిస్తూ ఉన్నటువంటి బిడ్డలందరూ క్రైస్తవులు. ఆ క్రైస్తవులందరికీ తండ్రి అబ్రహాము. ఎంత గొప్ప ఖ్యాతి అబ్రహాముకు వచ్చిందండి. లోకరీతిగా ఒక క్రైస్తవుడు ఉన్నాడంటే దేవుడు ఏం చెప్తున్నాడు? ఇతడును అబ్రహాము కుమారుడే. నీవు ఒకవేళ హారాను పట్టణంలోనే ఉండి నీ తండ్రి ఇంటినే కనిపెట్టుకొని ఉంటే నీ కడుపును పుట్టినటువంటి జనాలు మాత్రమే నీకు కుటుంబ సభ్యులుగాను నీ వంశంగాను వాళ్ళు ఏర్పడేవాడు. ఈ రోజున దేవుని యొక్క మాట చొప్పున, దేవుని యందు విశ్వాసము చొప్పున అబ్రహాము జీవించినందుకు అబ్రహాముకు క్రైస్తవులందరికీ ఆయన తండ్రిగా పిలువబడతా ఉన్నాడు. పాషగారు, ఈ దేవుడు చూపించేటువంటి దేశము కేవలం అబ్రహాముకేనా అని నీవు అడగొచ్చు. ప్రియ దేవుని బిడ్డలరా, దేవుడు చూపించేటువంటి ఆ దేశము కేవలం అబ్రహాము కొరకే కాదు. దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరికి, అబ్రహాములాగా ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో వారందరికీ కూడా దేవుని యొక్క వాగ్దానం ఇది: నేను చూపించబో దేశానికి బయలుదేరు. అబ్రహాముతో పలికినటువంటి మాట నేడు కూడా భక్తులందరికీ, విశ్వాసులందరికీ ఆ యొక్క వాగ్దానము ఉన్నది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. దేవుడు తన కుమారుని ద్వారా, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ లోకముతో మాట్లాడుతున్నాడు. ఎవరితో? అందరితో. ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషితో మాట్లాడుతూ ఉన్నాడు యేసయ్య. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? రండి, నేనే మార్గము, సత్యము, జీవము, నేనే తీసుకొని వెళ్తాను నా తండ్రి ఇంటికి. యేసయ్య చెప్తా ఉన్నాడు, నా ద్వారానే తప్ప ఎవడునూ నా తండ్రి యొద్దకు చేరలేడు. ప్రియ దేవుని బిడ్డలరా, కాబట్టి యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు నీతో, నాతో. ఆ రాజ్యానికి తీసుకుని పోతానని. అబ్రహాము ఏ దేశానికైతే కొనిపోబడ్డాడో ఆ దేశానికి మనల్ని కూడా తీసుకుని పోతానని యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ప్రిన్సిపల్స్ సేమ్ ప్రిన్సిపల్స్. ఆ రోజున దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ నీ తండ్రి ఇల్లు విడిచిపెట్టాలి, నీ బంధువులు విడిచిపెట్టాలని ఏదైతే చెప్పాడో అవే మాటలు యేసయ్య కూడా చెబుతా ఉన్నాడు. ప్రిన్సిపల్స్ ఆర్ సేమ్. ఏది మారదండి. దేవుని యొక్క విధానం మారదు. మనం మారాల్సిందే. దేవుడు చెప్పినటువంటి మాటల్లోకి మనం వెళ్ళాలి కానీ మన కొరకు దేవుడు తన విధానాలు మార్చడు. దేవుని యొక్క దేశాన్ని చూడాలన్నా, దేవుని రాజ్యానికి చేరాలన్నా ప్రిన్సిపల్స్, సూత్రాలు ఏమైతే ఉన్నాయో, ధర్మాలు ఏమైతే ఉన్నాయో, ఆనాడు అబ్రహాముకి ఏమైతే చెప్పారో అవే యేసయ్య కూడా చెబుతా ఉన్నాడు. లూకా సువార్త 14వ అధ్యాయము 26వ వచనం. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా
ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. యేసయ్య కూడా ఏం చెప్తా ఉన్నాడు? సేమ్ దేవుడు అబ్రహామునకు ఏదైతే చెప్పాడో, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టాలి, తండ్రిని విడిచిపెట్టమని చెప్తా ఉన్నాడు. నీ దేశాన్ని విడిచిపెట్టాలి, నీ బంధువులను విడిచిపెట్టాలి, సహోదరులు అందరు. చివరికి ఏమంటున్నాడు? నీ ప్రాణము సహా వీటన్నిటినీ విడిచిపెట్టకపోతే, అంటే వాటి మీద ఉన్నటువంటి వ్యామోహం, మరి ఒక చోట ఇంటిని, ఆస్తిని, పొలములను, సమస్తాన్ని విడిచిపెట్టాలి అని యేసయ్య చెబుతా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దీనిలో ఉన్నటువంటి ఆత్మీయ అర్థం ఏమిటి అని చూసినప్పుడు, ఈ లోకములో ఉన్నటువంటి భౌతికమైనటువంటి ఆస్తిపాస్తులు ఏమైతే ఉన్నాయో, ఇల్లు, వాకిలి, పొలాలు, వీటి మీద నీకు వ్యామోహము ఉండకూడదు. విడిచిపెట్టాలి, వ్యామోహాన్ని విడిచిపెట్టాలి. దేవుని రాజ్యము అంటే భౌతికమైనటువంటి బంధకాలు ఏమైతే ఉన్నాయో, భౌతికంగా మనల్ని కట్టిపడేసేటువంటి ఏమైతే ఉన్నాయో, వాటన్నిటి నుండి మనం విడుదల పొందాలి. దేవుని విధానములో ఆలోచన చేసినప్పుడు ఇది సాధ్యమవుతుంది. అంతేగాని ఊరికినే అర్థం కాదది. యేసయ్య మాట్లాడతాం, నేనే మార్గము, నేను తీసుకొని పోతా ప్రతి ఒక్కరిని, నా యందు విశ్వాసం ఉంచేటువంటి వారిని నేను నా తండ్రి దేశానికి నేను తీసుకొని వెళ్తాను. అబ్రహాము ఏ దేశంలో ఉన్నాడో అక్కడికి తీసుకొని వెళ్తా, అబ్రహాము ఏ రాజ్యంలో ఉన్నాడో అక్కడికి తీసుకొని వెళ్తా. అయితే ప్రిన్సిపల్స్, అబ్రహాముకు దేవుడు ఏమైతే ఇచ్చాడో అవే ప్రిన్సిపల్స్. కాబట్టి యేసయ్య ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఎవడైనను తన తల్లినైనను తండ్రినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు అంటే ఆ దేశానికి రాలేడు. నీతి, న్యాయం, ధర్మం జరిగించాలి, దాని ప్రకారం మనుషులు జీవించాలి. గాని ఆ బంధమని ఈ బంధమని చెప్పి అధర్మానికి పాల్పడకూడదు. అధర్మానికి పాల్పడేటువంటి వాడు ధర్మరాజ్యములో నివసించలేడు. అన్యాయానికి పాల్పడేవాడు న్యాయ రాజ్యములో ఉండలేడు. దుర్నీతికి పాల్పడేటువంటి వాడు దేవుని యొక్క నీతి సింహాసనము ఎదుట నిలవలేడు. దేవుడు అందుకే అబ్రహాంతో చెప్తా ఉన్నాడు, నేను చూపించు దేశానికి నీవు బయలుదేరని చెప్తున్నాడు. కారణం ఏంటంటే నీలో ఆ యొక్క విశ్వాసం ఉంది, నీలో ఆ గొప్ప భక్తి ఉంది. అందుకే కదా మనందరి కళ్ళ ముందు ఆదర్శంగా అబ్రహాము నిలబెట్టాడు. నీ కుమారుని నాకు నీవు బలిగా ఇవ్వగలవా అని అడిగినప్పుడు ఏ మాత్రము సంకోచించకుండా అబ్రహాము తన కుమారుని బలి ఇవ్వడానికి వెళ్ళాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే ప్రతి విషయములోనూ దేవునికి ప్రథమ తాంబూలం ఇవ్వాలి, ప్రథమ స్థానం ఇవ్వాలి. ఆ విధంగా దేవుని తన హృదయంలో ఉంచుకున్నటువంటి వాడు, ఆ విధంగా జీవించగలిగేటువంటి వాడు మాత్రమే దేవుని రాజ్యములో ఉండదగిన వాడు, దేవుని దేశాన్ని చూడగలిగినటువంటి వాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందువల్ల ఆ రోజున అబ్రహాముకు చేయబడినటువంటి వాగ్దానం ఆయనకొక్కడికే కాదు, ఈ రోజున నీకు, నాకు, మనందరికీ కూడా అది ఏర్పాటు చేయబడి ఉంది. దానిలోనికి ప్రవేశించడమే మనం చేయవలసినటువంటి పని. దేవుని యందు అబ్రహాము ఏ రీతిగా విశ్వాసం ఉంచాడో ఆ రీతిగా మనం ఉంచగలిగితే, అలా యేసయ్య చెప్పినటువంటి బోధలో మనం ఉండగలిగితే, ఆ ప్రకారం నడుచుకోగలిగితే, మనము అబ్రహాము నివసిస్తూ ఉన్నటువంటి ఆ దేశానికి మనం వెళ్ళగలము. దేవుడు ప్రభువుగా ఉన్నటువంటి ఆ దేశానికి మనం చేరగలము. సమస్త ధర్మముతో ఏలబడుతున్నటువంటి ఆ రాజ్యాన్ని మనం చూడగలము. ఆకలి దప్పిక లేనటువంటి దేశమది, అన్యాయము లేనటువంటి దేశమది.
పరిశుద్ధత పవిత్రతతో నిండినటువంటి దేశమది, పరలోక దేశము. దేవుడు ఆ రోజున అబ్రహాముతో చెప్పినటువంటి దేశము, నేను చూపించబోవు దేశము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా మంచి విశ్వాసాన్ని కలిగి, భక్తి విధేయతలు కలిగి ఈ లోకములో జీవించి ఆ దేశానికి మనం చేరుకోవాలని మనవి చేస్తా ఉన్నాం. ఆ దేశంలో మనం జీవించాలని మనవి చేస్తా ఉన్నాం. దాని కొరకై మనం సిద్ధపడదాం. అబ్రహాము ఎదురు చూచుచుండెను అని వ్రాయబడినట్లుగా పునాదులు కలిగినటువంటి ఆ దేశము కొరకు, ఆ పరలోక సంబంధమైనటువంటి దేశము కొరకు ఎదురు చూస్తూ ఈ లోకములో మనం జాగ్రత్తగా జీవించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ వాక్యాన్ని ముగిస్తా ఉన్నాను. దేవుడు మీ అందరిని దీవించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. మనందరం చక్కటి వర్తమానాన్ని విని ఉన్నాము. ఈ యొక్క వర్తమానం మనందరి జీవితాల్లో నెరవేరును గాక. ఆమేన్. ఈ సమయంలో ప్రభువారి నిబంధన బలలో మనందరం ముందు కొనసాగుదాం. ప్రభువారి నిబంధనకు సంబంధించిన లేఖన భాగము లూకా సువార్త 22వ అధ్యాయము 19-20 వచనాల్ని ధ్యానించుకుందాము. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీన్ని తీసుకొనిడి అని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. ఈ సమయంలో ప్రభురాత్రి భోజనానికి సంబంధించిన కీర్తన పాడుకుంటూ మనం ప్రభు బలలో ముందు కొనసాగుదాం. ఇమ్మానుయేలు రక్తము ఇంపైనయుటగు, ఓ పాపియందు మున్గుము పాపంబు పోవును, యేసుండు నాకు మారుగా ఆ సిల్వ చావగా, శ్రీ యేసు రక్తమేపుడు స్రవించునాకుగా. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో రొట్టెని ద్రాక్షారసాన్ని సిద్ధపరచుకున్న భక్తులందరూ ప్రభు శరీరానికి చిహ్నంగా రొట్టెని, ప్రభు యొక్క ఆర్చిన రక్తానికి చిహ్నంగా ద్రాక్షారసాన్ని సహవాసంలో పుచ్చుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. మంచిది. ప్రభువారు మనందరికీ పాప క్షమాపణ మరియు నిత్య జీవాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క నిత్య జీవంలో ప్రతి ఒక్కరూ పాలి భాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా వర్ధిల్ల కొలది శ్రేష్ఠ భాగాన్ని సమర్పించమని ప్రభువారు ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. మీ జీవితాల్లో ప్రభువారు చేసిన మేళ్లను బట్టి, ఉపకారములను బట్టి ప్రత్యేకమైన అర్పణలు కానీ, ఆదివారపు కానుకలు కానీ సిద్ధపరచుకున్న ప్రతి భక్తుడు 9849652322 అను నెంబర్కి కానీ, 9966156441 అను నెంబర్కి కానీ మీ యొక్క కానుకలు సమర్పించగలరు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అదేవిధంగా ఈ సమయంలో ప్రకటనలు మరియు ముగింపు ప్రార్థనలు సహోదరులు పాస్టర్ గారు మనల్ని ముందుకు నడిపిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఆరాధనగా చక్కగా జరిగింది. మంచి వర్తమానం మనం విన్నాము. నేను చూపించు దేశము అని దేవుడు మాట్లాడినటువంటి విధానమును బట్టి దేవునికి స్తుతులు చెల్లిద్దాము. దేవుని బిడ్డలారా, రాబోయేటువంటి కాలంలో ఆన్లైన్ అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకోబోతా ఉంది. కాబట్టి దేవుని బిడ్డలందరూ సిద్ధపడవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ఏ విధమైన ఆటంకము కానీ, గడ్డు పరిస్థితులు కానీ దేవుని ఆరాధించడంలో మనం వెనకబడకుండా ఉండాలని ప్రభు పేరిట మీ అందరికీ మనవి చేస్తాం. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కరోనా పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ జాగ్రత్త తీసుకోవాలి. కుటుంబాల గురించి ఆలోచన చేయాలి. మన వ్యక్తిగతమైనటువంటి ఆరోగ్యాన్ని బట్టి శ్రద్ధ తీసుకోవాలి. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండి ప్రభువును సేవించాలని మనవి చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ప్రత్యేకమైనటువంటి ప్రార్థనా అవసరతలు
ఏవైనా ఉంటే మాకు తెలియజేయవలసిందిగా మేము కూడా మీ కొరకు ప్రార్థన చేస్తామని మనవి చేస్తూ ఉన్నాము. వాట్సాప్ ద్వారా కానీ ఎస్ఎంఎస్ల ద్వారా కానీ మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చని మీ అందరికి మనవి చేస్తూ ఉన్నాను. భవిష్యత్తులో వెబ్సైట్ని కూడా మేము ముందుకు తీసుకురాబోతూ ఉన్నాము. దాని ద్వారా కూడా మమ్మల్ని మీరు కాంటాక్ట్ చేయవచ్చు. కాబట్టి అందరూ దేవుని యొక్క విధానములో ముందు కొనసాగాలని మనవి చేస్తా ఉన్నాను. ప్రార్థించుకొని ముగించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా పరమ తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రములు. ఇంతవరకు మమ్మల్ని నీ యొక్క ఆరాధనలో నడిపించినందులకై వందనాలు. ప్రకటించబడిన వర్తమానము మా హృదయములలో నాటబడి అది నూరంతలుగా ఫలించినట్లు సహాయము చేయమని మనవి చేస్తా ఉన్నాము. మా ప్రభువా, నేను చూపించు దేశము అని నీవు సెలవిచ్చినటువంటి ఆ విధానములో మా ప్రభువా మేమందరమును నడుచుకునేటువంటి భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. అబ్రహాములాగా మేము కూడా ఆ దేశము కొరకు సిద్ధపడి ఎదురు చూస్తూ నిరీక్షణలో మా కాలం గడిపేటువంటి భాగ్యాన్ని మాకు ప్రసాదించమని మనవి చేస్తా ఉన్నాం. ఆత్మ సంబంధమైనటువంటి విధానములో నీ యొక్క రాజ్యములో పరలోక సంబంధమైన పట్టణములో మేము జీవించే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించమని మనవి చేస్తా ఉన్నాం. ఈనాడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను బట్టి ప్రార్థిస్తా ఉన్నాం. వారందరినీ దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నటువంటి బలహీనతలన్నిటినీ తీసివేయండి. మా ప్రభువా, ఎంతమంది అయితే అనారోగ్య సమస్యలతో ఉన్నారో వారికి స్వస్థత ప్రసాదించమని మనవి చేస్తా ఉన్నాం. ఎంతమంది నీ దయ కొరకు కనిపెట్టుకొని ఉన్నారో, ఆర్థిక సంబంధమైనటువంటి విధానాల్లో ఇబ్బందులు పడుతూ ఉన్నారో సహాయం చేయమని మనవి చేస్తా ఉన్నాం. మా ప్రభువా, నీకు అసాధ్యమైంది ఏదీ లేదు. సమస్తమును నీ స్వాధీనములో ఉన్నదని మేము నమ్ముతూ ఉన్నాం. మా అందరి జీవితాలు మార్చండి. మా యొక్క ప్రతి పరిస్థితిని మార్చమని మనవి చేస్తా ఉన్నాం. ఈనాడు దేశంలో ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తముగా ఉన్నటువంటి ఈ కరోనా పరిస్థితి నుండి ప్రతి ఒక్కరిని తప్పించమని మనవి చేస్తా ఉన్నాం. ఈ రోగమును సమూలముగా తీసివేయమని మనవి చేస్తా ఉన్నాం. మా ప్రభువా, మాకు నీవు ఏర్పాటు చేసినటువంటి ఆన్లైన్ సహోదరులను బట్టి, వారి కుటుంబాలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాము. దీవించి ఆశీర్వదించండి. ఈ రోజున ప్రత్యేకార్పణ చేసినటువంటి ప్రతి బిడ్డను బట్టి విజ్ఞాపన చేస్తున్నాం. మా తండ్రి, మా పట్టణమును దీవించండి, మా దేశమును దీవించండి. మా నాయకులు, అధికారులు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి ఈ దేశములో శాంతిని, సమాధానమును స్థాపించమని మనవి చేస్తా ఉన్నాం. నీ చిత్తమైతే మరలా మేమందరమును కలుసుకొని నిన్ను స్తుతించే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని, దినాశీర్వాదములతో నింపి నడిపించమని యేసు శ్రేష్టమైన నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదముల్ మా మీద వర్షింపజేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము. ఈ మాహి మీద కృమ్మరించుము దేవా, క్రమర ప్రేమ వర్షంబుల్ కృమ్మరించుము దేవా. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము చేరిన మనందరికీ సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. ఆమేన్. వందనాలు. ఆదిగా అనాదిగా ఉన్నవాడా, అనంతమైన శక్తిమంతుడా, జ్ఞాన సత్య రూపుడా, ఆత్మదేవా దర్శనమీవా, ఆత్మదేవా దర్శనమీవా.